Yesterday we have seen the basic structure of Java కదా. ఈరోజు అరేస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను నిన్న చెప్పినట్టు వేరియబుల్స్లో ఏం స్టోర్ చేస్తాం, వాల్యూస్ స్టోర్ చేస్తాం కదా. అలా 100 వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాం? 100 వేరియబుల్స్తో స్టోర్ చేస్తామా? ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ వే ఆర్ అది చేస్తే మనకి ఓపిక ఉంటుందా? ఫస్ట్ లైక్ int a is equals to 1, int b is equals to 2, int c is equals to 3, అలా 100 వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తాం? ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ వేరియబుల్స్. అలా వేరియబుల్స్ని స్టోర్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. కానీ ఎరేలో స్టోర్ చేసుకోవచ్చు. వీ కెన్ స్టోర్ ఇన్ ద ఎరే. ఎరే అంటే ఏంటంటే సేమ్ డేటా టైప్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఎరేస్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ ఏ హోమోజీనియస్ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి విచ్ ఇస్ సేమ్. అండ్ అప్పుడు మనం ఎరేస్ అనేసి యూజ్ చేస్తాం. అండ్ ఎరేస్ వల్ల లైక్ చాలా ఉపయోగం ఉంది డిఎస్ఏలో. వీ కెన్ యూజ్ లైక్ ఇన్ బైనరీ సెర్చ్, సార్టింగ్స్లో, అన్నిట్లలో మనకి ఎరేస్ యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ మెమరీ అన్నమాట. దెన్ హౌ టు డిక్లేర్ అన్ ఎరే. ఇప్పుడు ఇంటీజర్ అంటేనేమో ఇంటీజర్ int a అలా చేసాం కదా. కానీ ఎరేస్లో ఎలా స్టోర్ చేస్తాం, ఎరేస్లో ఎలా డిక్లేర్ చేస్తాం? ఇన్ జావా వీ కెన్ డిక్లేర్ లైక్ int స్క్వేర్ బ్రాకెట్ అంటే ఎరే అనమాట. స్క్వేర్ బ్రాకెట్ a ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఫ్లవర్ బ్రేసెస్లో మనం 1 2 3 4 5 అలా చేసుకోవచ్చు. 5 నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలంటే. తర్వాత ఆర్ఎల్స్ int a స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. రెండు కరెక్ట్ మెథడ్స్. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ టూ థింగ్స్ టు డిక్లరేషన్. నెక్స్ట్ వచ్చేసి లైక్ హౌ ద ఇండెక్సింగ్ విల్ బి. అంటే ఇప్పుడు 1 ఉంది, ఆ 1 ఏ పొజిషన్లో ఉంది అని ఎలా చెప్తారు అంటే ఎరేస్లో ఎప్పుడైనా ఇండెక్సింగ్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది, నాట్ 1 నుండి ఎప్పుడు ఎరే స్టార్ట్ కాదు. ఇండెక్సింగ్ ఎప్పుడైనా ఎరే అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. యూ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. ఎరే విల్ స్టార్ట్ ఇండెక్సింగ్ ఫ్రమ్ 0 పొజిషన్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు 1 ఏ పొజిషన్లో ఉంది? 0 పొజిషన్లో ఉంది. 2 ఏ పొజిషన్లో ఉంది? 1 పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. 3 సెకండ్, 4 3 పొజిషన్లో ఉంది. 5 4th పొజిషన్లో ఉంది. అంటే a of 0 అంటే a of స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే ఆ ప్లేస్లో నాకు 1 ఉందని 1ని స్టోర్ చేస్తున్నా. అండ్ a of 1లో 2ని స్టోర్ చేస్తున్నా. నేను చెప్పినా కదా a ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి. 10ని ఏలో స్టోర్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా అంతే, a of 1ని a of 0లో స్టోర్ చేస్తున్నా, 2ని a of 1లో స్టోర్ చేస్తున్నా. అట్లా అనమాట. దిస్ ఇస్ ద హౌ వి స్టోర్ ద వాల్యూస్ అనమాట. దెన్ హౌ టు ట్రావర్స్ ద అరే. ఓకే, హౌ టు ట్రావర్స్ ద అరే అంటే ఫస్ట్ మీకు మెయిన్ పాయింట్ ఏం తెలియాలంటే దానికన్నా ముందు వీ కెన్ యూజ్ లూప్స్ అనమాట దీనికి, ట్రావర్సింగ్ ది ఎరేకి. కానీ దానికన్నా ముందు మనకి ఏం తెలుసుకోవాలంటే ఎరే లెంత్ ఎలా కనుక్కోవాలి. సో అంటే సైజ్ ఆఫ్ ద ఎరే. ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేయాలంటే మనం సైజ్ ఆఫ్ ద ఎరే యూజ్ చేయాలి కదా అండి. సైజ్ ఆఫ్ ద ఎరే తెలియాలి కదా. సో సైజ్ ఆఫ్ ద ఎరే అంటే మన ఎలా తెలుసుకోవాలి అంటే ఎరే డాట్ లెంత్, ఎరే నేమ్ డాట్ లెంత్కి ఏం బ్రాకెట్స్ అలా ఏమి ఉండదు, ఓన్లీ లెంత్ అనేసి యూజ్ చేస్తాం. బికాస్ ఇట్ ఈస్ ఎ యాట్రిబ్యూట్, నాట్ ఎ మెథడ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ట్రావర్సింగ్కి కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద వన్ how to find the length of an array in Java is array name dot length. Then how to traversing కి మనకి లూప్స్ యూజ్ చేస్తాం కదా, మనందరికి తెలిసిందే.
సో మనం లూప్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు 0 1 2 3 4 0 నుండి 4 వరకు పోతుంది, అంటే రిపీటెడ్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం లూప్స్ యూజ్ చేస్తాం. ఏం లూప్ యూజ్ చేయాలి, నేను చెప్పినా కదా, నేను ఎండింగ్ వాల్యూ తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేయాలని. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేయాలి. అంటే 0 నుండి నాకు 4 వరకు పోవాలి, అంటే 4 అంటే n-1 5 వస్తుంది సైజు, n-1 వరకు పోవాలి. దెన్ ద లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to n-1. అప్పుడు ఏం రాసుకుంటాం మనం లూప్, ఫర్ int I is equals to 0, I is less than array dot length, ఓకే, దెన్ I++. దెన్ అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, సిస్టమ్ డాట్ println array of I. ఇక్కడ నేను ఎందుకు స్ట్రక్ అయినా అంటే బికాజ్ ఐ వాజ్ లైక్, అంటే ఎప్పుడు నేను యూజర్ ఇన్పుట్ తీసుకొని అనమాట అలా తీసుకున్నా. సో ఐ వాజ్ స్ట్రక్ దర్. ఇప్పుడు ఎలా అంటే ఇఫ్ I is equals to 1, I is equals to 0 కదా, I is equals to 0 కాడ ఏముంది, 1 ఉంది. సో అప్పుడు 1 is 1 less than or equals to 5, యా ట్రూ కదా. అప్పుడు నాకు 1 అనేది ప్రింట్ అవుతుంది. when I is equals to 1 2 ప్రింట్ అవుతుంది. when I is equals to 2 3 ప్రింట్ అవుతుంది. 2 అక్కడ 2 ఉన్నప్పుడు 3 ప్రింట్ అవుతుంది. అండ్ when I is equals to 3 4, when I is equals to 4 5 అలా ప్రింట్ అవుతుంది. కానీ నేను ఇలా లైన్గా ఎట్లా ఎందుకు రాసుకున్నాను, ఎందుకంటే అక్కడ నేను ln పెట్టా కాబట్టి నాకు లైన్లో ప్రింట్ అవుతుంది. lnలో ఒకవేళ మనం ఏమంటారు దీన్ని హోరిజెంటల్గా పెట్టుకోవాలంటే ln యూజ్ చేయవద్దు. ఇప్పుడు ఇది కూడా తప్పే, ఎందుకంటే నేను అక్కడ ఏం స్పేసెస్ యూజ్ చేయలేదు. 1 2 3 4 ఇలా వితౌట్ స్పేస్ వస్తుంది అనమాట. నాకు స్పేసెస్ కావాలి అంటే అరే ఆఫ్ I ప్లస్ మనం సింగిల్ కోట్స్లో స్పేస్ ఇచ్చేసి ఇవ్వాలి. సో అప్పుడు మనకి ఎలా ప్రింట్ అవుతుందంటే 1 స్పేస్ 2 స్పేస్ 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 ఇంత ఉంది ఇందులో. సో ఇది ప్రాసెస్ అనమాట. దిస్ ఈజ్ హౌ ట్రావర్స్ వర్క్స్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది, మంచిగా ఉంది, 5 అయిపోయింది. హౌ టు టేక్ ద యూజర్ ఇన్పుట్. యూజర్ ఒకవేళ వాడే ఇచ్చిండు, నువ్వు అది ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి అంటే చూడండి. ఇప్పుడు ఎలా చేయాలి, సేమ్ దానిలానే మనం ఒక అరేని డిక్లేర్ చేయాలి. ఎలా డిక్లేర్ చేయవచ్చు అంటే int స్క్వేర్ బ్రాకెట్ array is equals to new int of size n. ఫస్ట్ నువ్వు int n is equal to array dot length ఇస్తావు, ఇచ్చి ఆడ n అని పెడితే అయిపోతుంది. తర్వాత మనం సేమ్ ఇందాకలకి ట్రావర్స్ చేయాలి. int I is equals to 0, I is less than array dot length I++. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే array of I is equals to sc dot next int. ఇది మీకు నిన్న చెప్పా, హౌ టు టేక్ ద యూజర్ ఇన్పుట్ నెక్స్ట్ int. అప్పుడు నాకు ఇలా లైన్గా వస్తుంది అనమాట. 1 2 3 4 5 అలా ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రింట్ చేయవచ్చు. ఆ సైజు వరకు ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేయవచ్చు. ఫ్రమ్ ద యూజర్ కావాలంటే ఇలా చూస్ చేయాలి. దాన్ని ఎలా ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆర్ ప్రింట్ అరే ఆఫ్ I యూజ్ చేస్తే అయిపోతుంది. ఓకే, దీన్ని మనం ఇంకొకలా కూడా రాసుకోవచ్చు. int array స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ int ఆఫ్ సైజ్, ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. ఇదంతా హౌ ద అరే వర్క్స్ ప్రాసెస్ అనమాట.